సో, ఇప్పుడు హార్ట్ అటాక్‌లు రాకుండా ఉండాలంటే, ఈ గుండెపోట్లు రాకుండా ఉండాలంటే ఏం జేయాలి? Most important, I'll start from night. Early dinner, early sleep. Early to Okay. get up. Half an hour to 45 minutes of exercise in the morning. ఓకే. More fruits, more green leafy vegetables. Less oil, less salt. That's it. ఓకే. సో, ఎక్సర్సైజ్ వద్దా? చెప్పా కదా, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఓకే. మినిమం. అది అంతా చేయండి, యూ విల్ బి ఫైన్. ఓకే. అండ్ దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ యూస్ టు డూ. అర్లీగా తినేసేవాళ్ళు, అవును. అర్లీ పడుకునేవాళ్ళు, అర్లీగా లేచేసి ఎక్సర్సైజ్, వాకింగ్, వాట్ ఎవర్ దే యూస్ టు డూ. మినిమం చేసేది ఇంట్లో ఫుడ్ తినేది. బయట అప్పుడు రెస్టారెంట్స్ లేవు, స్విగ్గీ జొమాటోలు లేవు. సో ఇంట్లో ఫుడ్ తినేది. అండ్ మోర్ ఫ్రూట్స్, మోర్ వెజిటేబుల్స్ తినేది. సో, అంటే హార్ట్ సర్జరీ లేకుండా ఈ మందులతో మనం నయం చేయలేమా? చేయొచ్చు. అది కూడా డిపెండ్స్ అండి, అది జబ్బు పట్టు ఉంటుంది. ప్రతిదీ ఓన్లీ మెడిసిన్స్ కాదు, ప్రతిదీ ఓన్లీ స్టెంట్స్ అండ్ బైపాస్తో కాదు. సో కొన్ని జబ్బులకి మనం మెడిసిన్సే వాడాలి, కొన్ని జబ్బులకి మనం స్టెంట్సే చేయాలి, కొంత జబ్బులకి బైపాసే చేయాలి. సో అది జబ్బు పట్టు ఉంటుంది. ఓకే. సో, అంటే ఈ బైపాస్ సర్జరీలు చేసేటప్పుడు అంటే ఎట్లాంటి రిస్క్లు ఉంటాయి ఎక్కువ? బైపాస్ సర్జరీలో మోస్ట్ కామన్ రిస్క్ బ్రెయిన్ స్ట్రోక్. ఓకే. ఎందుకంటే సర్జరీ చేసేటప్పుడు మ్యానిపులేట్ చేసినప్పుడు ఏమైనా చిన్న పీస్ పైకి వెళ్ళొచ్చు. సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. ఓకే. ఈ టూ మోస్ట్ కామన్ థింగ్స్ ఉంటాయి. బట్ ఈ మోస్ట్ కామన్ ఉన్నా సరే దిస్ ఇస్ లెస్ దెన్ 1% రిస్క్. 99% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ బికమ్ ఫైన్. సో అది పేషెంట్స్ తెలవాలి. దట్ మనం రిస్క్ చెప్తామంటే కరెక్టే. ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తాం, రిస్క్ ఉంటుందా? సో బట్ వెళ్ళాల్సిందంటే తప్పదు కదా. సో ఇది కూడా అంతే, అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. సో దట్ అమౌంట్ ఆఫ్ రిస్క్, ఇప్పుడు 99% మంచిగా అవ్వచ్చు అంటే 1% రిస్క్ తీసుకోవచ్చు కదా మనం. సో దట్స్ అబౌట్ ఇట్ అంతే.